హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజండి ఈ రోజే. క్షీరాబ్ది ద్వాదశి, అలాగే చిలుక ద్వాదశి కూడా అంటారండి. ఈరోజు అంటే శ్రీమన్నారాయణ స్వామి 4 నెలలు యోగనిద్రలో ఉన్నాక ఏకాదశి రోజు లేచి ద్వాదశి రోజు తులసమ్మ అమ్మవారిని కళ్యాణం చేసుకునేది ఈ రోజేనండి. ఈ తులసమ్మ అమ్మవారిని మీరు మనసారా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే 100% నిజంగా చెప్తున్నా 100% ఆనందానికి లోనవుతారు. చెప్పలేనంత ఆనందానికి లోనవుతారు. ఓకేనా? నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న కామెంట్ కూడా ఇయ్యండి. ఓకేనా? ఇక మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోకెళ్ళిపోదాం రండి. అంటే అమ్మ తులసమ్మ అమ్మవారు మా ఇంటికి ఎలా వచ్చారో చెప్తాను వినండి. అంతకుముందు మేము ఒక 10 ఇయర్స్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలుతురు గాని, ఎండ గాని ఏమీ వచ్చేది కాదండి. అప్పుడు అలానే నాకు తులసమ్మ అమ్మవారంటే చెప్పలేనంత ఇష్టం. కానీ ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేక మామూలుగా ఎవరింటికెళ్ళినా అమ్మని చూడగానే మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించేదాన్ని. కానీ ఒకరోజు టీవీలో అంటే మనకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదండీ! ఆ వీడియోలో ఆ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు ఆ వీడియోలో ఆదిత్య హృదయం అండి. అంటే ప్రత్యక్ష దైవం సూర్యభగవాను గురించి ఎంతో అద్భుతంగా చెప్పారండి. మొట్టమొదటగా ఆదిత్య హృదయాన్ని ఎవరు పఠించారు? మన శ్రీరామచంద్రుడు గదండీ! మన శ్రీరామచంద్రుడే 3 సార్లు పఠిస్తే రావణాసుడి యుద్ధం నుంచి జయం కలిగిందని చాగంటి కోటేశ్వరరావు గారి మాటలో నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. నేను మనసులో ఆ రోజు అనుకున్నా, తండ్రి ప్రత్యక్ష దైవమా సూర్యభగవాన స్వామి, నాకు తులసమ్మ అమ్మవారిని పెట్టుకోవాలనుంది. నాకు తూర్పు వాకిలి కావాలి అని మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నా ఆ ప్రత్యక్ష దైవాన్ని రోజు చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. అలా 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 జరిగిన ఆ రోజు నుంచి నాకు అమ్మ తులసమ్మ అమ్మవారు మా ఇంటికొచ్చేసారండి. నిజంగా మీరు మనస్ఫూర్తిగా మా ఇంటి తులసమ్మ అమ్మవారు చూసారంటే చాలండి. మీ మనసుకి చెప్పలేనంత ఆనందం ఖచ్చితంగా కలుగుతుందండి. ఈ రోజంటే క్షీరాబ్ది ద్వాదశి. ఎంత శక్తివంతమైన, అద్భుతమైన రోజండి. అంటే మనం అన్ని కళ్యాణాలు చూస్తాం కదా! మనం ఒక కళ్యాణం చేయాలంటే అమ్మవారి కళ్యాణం అలాగే మనకి కళ్యాణం చేయాలంటే ఎంత ఖర్చు అయిద్ది కదా! కానీ మన ఇంట్లో మన చేతులతో మనకున్న స్తోమత తగ్గట్టు అమ్మ తులసమ్మ అమ్మవారికి అంటే ఉసిరి చెట్టులో ఇవాళ దైవ స్వరూపం అండి. ఈరోజు శ్రీమన్నారాయణ స్వామి ఉంటారండి. ఈరోజు ఉసిరి చెట్టుకు తులసమ్మ అమ్మవారికి కళ్యాణం చేస్తే ఎంత శక్తివంతమైన అద్భుతమైన రోజండి. అలాగే మనకు ఈరోజు మన మనసారా ఆ తులసమ్మమ్మ వారిని కొలుచుకున్నా చెప్పలేనంత ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది. నిజంగండి. ఎప్పుడైనా నా మనసు బాధగా అనిపించినా ఇక్కడ కూర్చుంటా. అసలు ఇక్కడ కూర్చుంటే చాలండి. కళ్ళు మూసుకుంటే వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణ స్వామి, లక్ష్మీదేవి, అమ్మవారు కనపడినట్టు నాకు చాలా ఆనందంగా నిజంగా, నిజంగా కలుగుతుందండి. నిజంగా మీరు కూడా తులసమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా దైవ స్వరూపంగా ఉసిరి చెట్టుని శ్రీమన్నారాయణ స్వామిగా మనస్ఫూర్తిగా చూసేయండి. మీ మనసు కూడా చెప్పలేనంత ఆనందానికి కలుగుతుంది. ఈ కార్తీక మాసంలోనే కాదు, ప్రతిరోజు అమ్మలగన్న అమ్మ తులసమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఒక్క దీపారాధన చేస్తే చాలండి. అంటే మన ఇంట్లో ఎక్కడుంటారు అంటే డబ్బుల్లోనా? ఎక్కడుంటారంటే కాదండి. అమ్మవారు తులసి కోటలో ఉంటారని మన పూర్వకాలంలో ఎవరినడిగినా, ఇంకా ఎవ్వరినడిగినా మన ఇంట్లో ఎక్కడ ఉంటారంటే తులసి కోటలో అమ్మవారు శ్రీమన్నారాయణ లక్ష్మీ సమేతంగా ఉంటారు గదండీ! ఆ తులసి కోటని మనం మనసారా నమస్కారం చేసి పూజిస్తే చాలండి. అమ్మలగన్న అమ్మ లక్ష్మీప్రదం శ్రీమన్నారాయణ స్వామిని మనసారా చూసినంత ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఈ ద్వాదశి రోజు మా ఇంట్లో మా తులసమ్మ అమ్మవారు ఎంత కళకళలాడుతున్నారో చూడండి. ఆ శ్రీమన్నారాయణ స్వామి ఎంత కళకళలాడుతున్నారో చూడటానికి అసలు ఎంత ఆనందంగా ఉందో నిజంగా మీరు మనస్ఫూర్తిగా చూసేయండి. అలాగే ఒక కామెంటు, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఓకేనా? ఇలా మా ఇంట్లో అమ్మవారి కళ్యాణం నా చేతులతో ఎంత వైభవంగా నిజంగండి మన దగ్గర ఉన్న స్తోమత తగ్గట్టు
అమ్మవారికి ఆ శ్రీమన్నారాయణ స్వామికి కళ్యాణం చేస్తే చాలండి. అసలు ఈ ద్వాదశి రోజు అమ్మ శ్రీమన్నారాయణ స్వామి ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. శ్రీ భగవాన్ కృష్ణ భగవాన్ కూడా ఈసారి మా ఇంటికి వచ్చేసారండి. నిజంగా ఇలా నాకున్న వాటిలతో అమ్మవారిని అలంకరించుకున్న ఎంత చూడముచ్చటగా ఉన్నారో మీరు మనసారా చూసేయండి. ఈ ద్వాదశి రోజు అమ్మవారు ఇలా అలంకరించుకోవటం నాకు చెప్పలేనంత ఆనందం నిజంగా కలుగుతుందండి. అసలు బృందావనంలో శ్రీకృష్ణ భగవాను ఉన్నట్లు మా ఇంట్లో బృందావనం చూడండి. అసలు ఆ శ్రీకృష్ణ భగవానుడు నిజంగా ఇక్కడ ఒక బృందావనంలాగా శ్రీకృష్ణ భగవానుడు, శ్రీమన్నారాయణ స్వామి, తులసమ్మమ్మ తల్లి అసలు చూడటానికి ఎంత అందంగా అమ్మవారు ఎంత కలకల్లాడుతున్నారు. మీరు మనస్ఫూర్తిగా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు అమ్మవారి గురించి నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదండి. అమ్మని శ్రీ బృందావనంలో శ్రీకృష్ణ భగవాన్ చూసినట్టంతగా ఉందండి.